భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క ఉపాసన ఫలితంగా మాకు సంప్రాప్తించినటువంటి ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాలను అనుసరించి గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతులను సంయుక్తం చేసుకుంటూ ద్వాదశ రాసుల వారి యొక్క రాశి ఫలాన్ని ప్రతి వారం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ వారం రాశి ఫలాన్ని కూడా మనం తెలుసుకోబోయే ప్రయత్నం చేద్దాం. 11/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష విధియ సోమవారం నుండి 17/8/2025 శ్రీ విశ్వావసునామ సంవత్సర దక్షిణాయనం శ్రావణమాస కృష్ణపక్ష నవమి ఆదివారం వరకు ఉన్నటువంటి గ్రహగతులు. ముందుగా ఈ వారం రోజులు ద్వాదశ రాశుల్లో ఉన్నటువంటి గ్రహగతులు. మిథునంలో గురు శుక్రులు, కర్కాటకంలో బుధుడు, సింహంలో రవికేతువులు, కన్యలో కుజుడు, కుంభంలో రాహువు, మీనరాశిలో శని. ఇక వారంలో కర్కాటకం నుండి బుధుడు సింహరాశిలోకి ప్రవేశమవుతాడు. కొన్ని పరిస్థితుల నేపథ్యంలో గడిచినటువంటి గత 2-3 నెలల సంధి గ్రహగతులను అనుసరించి ఎన్నో రకాలైనటువంటి ఫలితాలని మనం చెప్పాం. ఎన్నో రకాలైనటువంటి అగ్ని సంబంధమైనటువంటి ప్రమాదాలు, విమాన సంబంధమైనటువంటి ప్రమాదాలతో పాటు ఈ ప్రకృతిలో చోటు చేసుకోబోయేటువంటి అనేక రకాలైనటువంటి అంశాల గురించి మనం తెలుసుకున్నాం. ఈ గ్రహగతులను అనుసరించి చూస్తే సమీపమైనటువంటి భవిష్యత్తులో ప్రకృతిలో కూడా కొన్ని వింతలు, విచిత్రాలు, విశ్వ ప్రళయాలు ఏర్పడగలిగినటువంటి గ్రహగతులు కలిగినటువంటివి. ద్వాదశ రాశుల వారు కూడా తమ తమ రాశి ఫలాలను అనుసరించి నివారణోపాయాలను, పరిహారాలను పాటించటం వల్ల కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలను కూడా సానుకూలవంతంగా మలుచుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. బుద్ధితో, విచక్షణతో ఈ రాశి జాతకులు ప్రయత్నాలు మొదలు పెడతారు. గతంలో వచ్చినటువంటి ఫలితాలని అనుసరించి బుద్ధి బలం చేత మీరు చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. కొన్ని విషయాలతో బుద్ధిమలంతో పరిస్థితులను మీరు గెలిచేటువంటి ప్రయత్నం చేస్తారు. దానికి భగవంతుడు, కాలం కూడా సహకారం అందించేటువంటి విధంగానే పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితంలో ఎంతో కాలంగా ప్రయత్నం చేస్తున్నాం, ఫలితాలు సానుకూలవంతంగా లేవన్నటువంటి దశల నుండి పరిస్థితులన్నీ కూడా మీకు అనుకూలవంతమయ్యేటువంటి అవకాశం కూడా కనపడుతూ ఉంటుంది. దైనందిన జీవితానికి సంబంధించి, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు స్వజనులతో ఏర్పడుతున్నటువంటి విభేదాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంది. కుటుంబ గౌరవం కోసం కానీ, వంశ ప్రతిష్టల కోసం కానీ అందరూ కూడా సమిష్టిగా కలిసిపోయేటువంటి అవకాశం ఉంది. కానీ జీవితానికి సంబంధించినటువంటి జీవిత భాగస్వామి వారికి సంబంధించిన ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో ఏర్పడుతున్నటువంటి సమస్యలు మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీటి విషయంలో తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా దైనందిన జీవితానికి సంబంధించినటువంటి విషయంలో ఎంతో విశేషవంతంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్న, జీవిత లక్ష్యాన్ని సాధించాలన్నటువంటి ఆలోచన కలిగి ఉన్నటువంటి మీరు ఏదైతే ఉందో ఆ జీవిత లక్ష్యాన్ని చేరుకోవడానికి మీ ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి, అనుకూలవంతమవుతాయి.
యోగదాయకమైనటువంటి ఫలితాలని తప్పకుండా పొందేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ రాశి జాతకులు మరిన్ని సానుకూలవంతమైనటువంటి ఫలితాలు పొందడానికి గాను మీకు సమీప ప్రాంగణంలోని అతి ప్రాచీనమైనటువంటి విష్ణుమూర్తి స్వరూపమైన దేవదేవుడికి తులసీ దళాలతో కట్టిన మాల, తులసి మాలను స్వామివారికి సమర్పించండి. యోగదాయకమైనటువంటి ఫలితాలు తప్పకుండా లభించేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.